వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. హెచ్పివి వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలి. కాకినాడ రామారావుపేట యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ జోస్నా. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. రాజవమ్మంగి మండలంలో పశువుల నీటి తొట్ల నిర్మాణంపై గ్రామస్తుల ఆగ్రహం. హెచ్పివి వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా బాలికల గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ నుంచి రక్షించేందుకు అమలు చేస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రామారావుపేట యూపీహెచ్సిసి వైద్యాధికారి డాక్టర్ బొత్స అన్నారు. రామారావుపేట పరిధిలోని 14-15 ఏళ్ల వయసు కలిగిన బాలికలకు హెచ్పివి వ్యాక్సినైజేషన్ ప్రారంభించారు. యూపీహెచ్సి పరిధిలో 218 మంది బాలికలకు వ్యాక్సిన్ మార్చి, ఏప్రిల్, మే నెలలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రావట్లేదు లైటింగ్ పడిపోతుంది మేడం. మీరు పక్క వచ్చేస్తారు మేడం. లైటింగ్లో కనిపించట్లేదు అసలు. ఆ పక్క వెనక్కి వచ్చేయండి మేడం. లేదా అలా తెస్తాను మేడం. అంటే బాగుంటుంది. కరెక్ట్. ఇప్పుడు బాగుంది మేడం. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. శ్రీ స్వామివారి పడమర రాజగోపురం ఎదురుగా ఉన్న శ్రీ సత్యదేవ ఫ్యాన్సీ కోకోనట్ మరియు కూల్ డ్రింక్ షాప్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్ నందాజీ, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఈ తనిఖీలు నిర్వహించారు. ఎక్స్పైర్ అయిన కూల్ డ్రింక్ బాటిల్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య అందినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడ అన్నవరం టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి సత్యదేవ కిరాణా కూల్ డ్రింక్స్, ఫ్యాన్సీ అండ్ కోకోనట్ షాప్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పైర్ అయినటువంటి కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు అనేటువంటి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ తనిఖీ చేయడం జరిగింది మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రసాద్ గారు. సో ఈ తనిఖీలో ఏంటి అంటే ఇక్కడ అమ్మకానికి రెడీగా ఉండేటువంటి ఫ్యాంటా అనే కూల్ డ్రింక్, ఫ్యాంటా మరియు మాజా కూల్ డ్రింక్స్ అది కూడా ఎక్స్పైరీ డేట్ అయింది. అంటే 16/2/2026 సంవత్సరంతో అవి ఎక్స్పైరీ డేట్ అయినాయి. సో అటువంటి కూల్ డ్రింక్స్ కూడా సేల్ కోసం ఉంచారు కాబట్టి వాటిని అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 5 పెద్ద ఫ్యాంటా బాటిల్స్ 2 లీటర్స్వి, 50 ఏమో మాజా బాటిల్స్, అదేవిధంగా 72 స్మాల్ ఫ్యాంటా బాటిల్స్, ఇవన్నీ కలిపి 2,700 రూపాయలు విలువ చేసేటువంటి కూల్ డ్రింక్స్ ఎక్స్పైరీ డేట్ ఉన్నాయి కనుక వాటిని అన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి కేసు అనేటువంటి ఫైల్ చేస్తాం. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం దాన్ని ఫైన్ అనేటువంటి ఇంపోజ్ చేయడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్.
కాకినాడ నగరం కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి, సంక్షేమం వేగంగా జరుగుతుందని, అందుకు తమ ఇద్దరి కూటమి నేతల పరస్పర సహకారం వల్లే ఇది సాధ్యమవుతుందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతిల నవీన్ కుమార్ తెలిపారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతిల నవీన్ కుమార్ మీడియాతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో జరుగుతున్న 2 ఏళ్ల పాలనా ప్రగతిపై వివరించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 15,000 కిలోమీటర్ల బీటీ రోడ్లతో పాటు రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా ఉన్నాయన్నారు. ఇక నిరుద్యోగ యువతకు 200 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు అమలు చేసిన ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పిల్లి అనంతలక్ష్మి, నరకుర్తి వెంకటేశ్వరరావు, పిల్లి సత్యనారాయణమూర్తి, పెంకే శ్రీనివాస్ బాబా, కటకంశెట్టి బాబీ, కొల్లబత్తుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మీడియా కుర్చీలేనమ్మా. ఈ 2 సంవత్సరాల కాలంలోని కూడా 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయడం జరిగింది. 1,500 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేయడం జరిగింది. ఇదే కాకుండా రాజధానిని అభివృద్ధి పరుచుకుంటూ పోలవరాన్ని ముందుకు పరిగెట్టిస్తూ ఏదైతే యువతకి హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని లోకేష్ గారు పాదయాత్రలో హామీని కూడా అమలు చేసే దిశగా ఆయన ముందుకు అడుగులేస్తూ మన వైజాగ్లో తెచ్చిందే కానీ ఇది కంపెనీలన్నింటినీ కూడా ముందుపరుస్తూ 16,000 పైచీలకు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి వందల సంఖ్యలో పోలీస్ రిక్రూట్మెంట్ చేసి యువతకి ఆదర్శంగా నిలిచే గవర్నమెంట్గా, కూటమి ప్రభుత్వంగా ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇదే కాదు, గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ని నిర్వీర్యం చేశారు. 26,000 కోట్ల రూపాయలు సెంట్రల్ ఫండ్స్ వస్తే దాంట్లో 2,400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. 90 లక్షల పైచీలకు ప్రతి ఇంటికి కూడా ట్యాప్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు జలజీవన్ మిషన్ తీసుకుంటే దాంట్లో 10% కూడా ఇవ్వకుండా వర్క్స్ని క్లోజ్ చేసేసి గవర్నమెంట్ మారిపోయిన వెంటనే దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి. మళ్ళీ దాన్ని పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేసుకుని మళ్ళీ జలజీవన్ మిషన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమాలను ఇచ్చుకుంటూ 2 కూడా పరుగులు పెట్టించే పరిస్థితి ఈరోజు ఈ 2 సంవత్సరాల్లోని కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా మళ్ళీ 3వ విడతలో మొన్న సీసీ రోడ్లు ఈ నెలాఖరికల్లా కూడా కంప్లీట్ చేసే విధంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి కూడా 25 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎంత వర్క్ చేస్తే అంతా కూడా చేయడం జరుగుతుంది. మళ్ళీ రాబోయే కాలం నుంచి కొంచెం ఎన్ఆర్జీఎస్ అవన్నీ కూడా మారిపోతున్నాయి. 40-60కి వెళ్ళిపోతుంది. కనుక ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ 1-2 నెలల్ని కూడా పాత పద్ధతుల్లో చేసి ఎక్కువ నిధుల్ని ఈ రాష్ట్రానికి తెచ్చే విధంగా వాళ్ళ ప్రయత్నం ఉంటే ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడే దిశగా, బంగారు బాటలు వేసే దిశగా వాళ్ళ ప్రయత్నం నిరంతరం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మంచి అభివృద్ధిని చేసి సంక్షేమాన్ని ఇచ్చి రాష్ట్ర ప్రజల గురించి, భావితరాల భవిష్యత్తు గురించి ఈ కూటమి ప్రభుత్వం బంగారు బాట వేస్తుందని తెలియజేసుకుంటూ మీరేమన్నా అడిగితే అడగచ్చు. ఎవరో తెలుగుదేశం ప్రభుత్వం కింద ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే, తెలుగుదేశం ప్రభుత్వం అన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా, వైసీపీ ప్రభుత్వం అన్నా, ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా సరే కాపులు మేజర్గా ఎవరికి సపోర్ట్ చేస్తారో
ఆ ప్రభుత్వం ఏర్పడడం మాత్రం రివాజ్. మీరు చూసుకోండి చరిత్ర. అలాగా మొన్న అందరూ కలిసి కూటమిగా మేము ప్రయాణించాం. ఆ కూటమిలో భాగంగా అందరు కాపులు వన్ సైడ్ వచ్చారు కాబట్టి ప్రభుత్వం ఎక్కువ మెజార్టీలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. మాలో మాకు చాలా ఇదిగా ఉన్నాయి. కూటమి ఇంకో 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటామని మా అధినాయకులు ఇద్దరూ కూడా చెప్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి వైసీపీ వాళ్ళకి ఎందుకు అక్కసో నాకు తెలియదు, ఏమన్నారో నాకు తెలియదు. మరి పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి. పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటే పవన్ కళ్యాణ్ నేను సీఎం అని అవ్వాలని ఆయన అనుకోవాలి, లేకపోతే చేద్దామని చంద్రబాబు నాయుడు గారు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉంటుంది ప్రభుత్వ పెద్దలు అనుకోవాలి. కానీ వైసీపీ వాళ్ళకి పని ఏంటి? జనరల్ కానీ ఎక్కడి నుంచి వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి పని ఏంటి? వాళ్ళు ఏం చేశారని పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో స్థానిక ప్రజలు మురికి నీటిలోకి దిగి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పారిశుద్ధ్యం పనులకు నిధులు మంజూరు చేసినప్పటికీ ఆ పనులు జరగకుండా జనసేన పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కుట్రపూరితంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వాడుకునే నీరు బయటకు వెళ్లే మార్గం లేక గ్రామంలో ఎక్కడికి అక్కడే మురికి నీరు నిలిచిపోవడం అంటు రోగాలు ఎక్కువవుతున్నాయని తెలిపారు. గ్రామస్తులు విస్తారమైన దోమల బెడద పెరిగి అనారోగ్య బారిన పడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సరైన పరిష్కారం చూపించకపోతే గ్రామ సచివాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరి మా పంచాయతీకి మరి 40 లక్షల రూపాయలతో అవుట్డేట్ లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్న కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి గౌరవ కలెక్టర్ గారు అలాగనే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ ఆర్ఎంబీ అధికారులు అందరూ కూడా స్పందించి 40 లక్షల రూపాయలు ఇచ్చి తక్షణమే పనులు ప్రారంభించమని చెప్తే స్థానిక సర్పంచ్ గారు కీర్తి హరినాథ్ బాబు గారు తక్షణమే పనులు మొదలు పెట్టడం జరిగింది. కొందరు స్వార్థపరుల వలన ఈ గ్రామంలో మరి దోమలు, విష జ్వరాలు, టైఫాయిడ్ చాలా జ్వరాలు వచ్చి చాలా నుంచి బాధపడుతూ ఉన్నాము. కానీ కొందరు స్వార్థపరులు హైకోర్టుకి వెళ్ళి స్టే తేవడం వలన పనులు నిలుపుదల చేశారు. కాబట్టి డిప్యూటీ సీఎం గారు మేము ఏంటంటే హైకోర్టులో వేసిన వికెట్ను తక్షణమే తొలగించి ఈ గ్రామానికి అవుట్లెట్ వేసే విధంగా అలాగా ఏలేరు గౌరకండకి వెళ్ళిపోతుంది మురికి నీరు. ఏ రైతుకి ఇరు పక్షాలు ఉన్న రైతులు కూడా ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి దయించి మేము డిప్యూటీ సీఎం 48 గంటల్లో ప్రభుత్వ ఈ జిల్లా కలెక్టర్ గారు సాన్మోహన్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, మరి స్థానిక ఎంఆర్ఓ గారికి, ప్రభుత్వ అధికారులని తెలియజేస్తున్న 48 గంటల్లో ఈ సమస్య పరిష్కరించకపోతే గోకువాడ పంచాయతీ కార్యాలయం సచివాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వ అధికారులు కానీ పోలీసు వారు కానీ అన్ని ఆటంకాలు సృష్టించిన ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం అయ్య గారు. ఈ దోమల్లోని నీటిలోని చచ్చిపోతున్నాం అయ్య గారు. మా యజమానులు మా పిల్లలు మేము 2 నెలలు హాస్పిటల్లో ఉన్నామండి జ్వరాల గురించి. ఈ మురుగు నీరు ఎవరికి ఇబ్బంది లేదు అయ్య గారు. మరి ఈ మురుగు నీరు ఎలాగ ఎందుకు ఆపు చేశారో మాకు తెలియదండి. రాత్రులు కూడా అసలు నిద్ర పడతలేదు అయ్య గారు. దోమలతో చచ్చిపోతున్నాం, తెల్లవారులు పట్టుకుంటానే ఉంటున్నామండి దోమలతో. మరి ఈ నీరు అయితే ఎవరికి ఇబ్బంది లేదు బావయ్యా. మరి నీరు బయటకు పోయే మార్గం మీ అందులో జరగాలి బావయ్యా. సక్రంగా పళ్ళు అన్నా మురికి నీరు మీద అయ్యారు ఎక్కడికక్కడికి ఆపేశారు. వచ్చిన బిల్లు కూడా అలాగ ఆపేశారండి. ఈ మురికి నీరు రైతులకు ఇబ్బంది లేదు బావయ్య. వడ్లు వేసి కూర్చున్నారండి. ఆ వడ్లు తీసేయమని మేము ఎంతగానో అడుగుతున్నాం బాబు. మేము బతుకుంటేనే కాదు బాబు, ఏ బాబుల కన్నా ఓటేసి మేము బతికించింది. మేము చనిపోతాం, మేము ఎవరికి ఏం బాయా ఓట్లు. మరి సంటి పిల్లలతో తలవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నాండి మధ్యరాత్రి అని. మరి ఈ మురికి నీరు ఏ మార్గంగా పోద్దా మరి మీరే సెలక్షన్ చేయాలి బావయ్య. మరి ఈ మురికి నీరు త్వరగా పోతే మేమే ఆత్మహత్య చేసుకుంటామండి. ఇటుతో దోమలతో బాధపడలేకున్నారు. ఆ మురికిని మీరు ఎలా వస్తుకుంటారో పోయా. మరి మీ పెద్దల ద్వారా మేము అడుగుతున్నాం అయ్యా. మరి ఈ కష్టాలు మరి ఎన్నారు అనిపించి ఎన్నారు పెట్టించో ఉండిపోయింది. నీ మురికి నీళ్ళు దోమండి. దోమలో నిద్ర పడతా లేదు. ప్రతి సైడ్ కాళ్ళు చూసినా సరే నీరు అలా మురిగిపోయి ఉంటున్నారు. సైడ్ కాళ్ళలో కూడా పిల్లలు పడిపోతున్నారండి. పిల్లలు పడిపోయి పిల్లలు కూడా తీసుకుని మేము కడుక్కుంటున్నాం అయ్యారు. మరి ఈ మురికి నీరు బయటకు పోతే మేము చాలా బతకలేమండి. దోమలు తెగ్గేసి పగల దోమలు పట్టలేదు, రాత్రులు దోమలు పట్టండి. అగ్రత్తి వెలిగించుకున్నారే, అగ్రత్తి పీల్చుకుంటే మేము కూడా చనిపోయినా ఉన్నాం. కానీ మురికి నీరు పోయి మార్గం చేయండి అయ్యారు. మీకు తల్లి పిల్లలు కూడా ప్రతి వాళ్ళు కూడా జ్వరాలతో ఉంటున్నామండి. హాస్పిటల్లో 2 నెలలు ఉంటున్నారు. మా మనవరాలు
పిల్లలకి జ్వరాలు, ఓ చిన్న పిల్లలకి జ్వరం, పెద్ద పిల్లలకి జ్వరం, ఇంకో మనరాలు జ్వరం, మాకు జ్వరం, మా యానికి జ్వరం. జ్వరాలు ధర హాస్పిటల్ బోనాస్ అనిపించండి. 2 నెలలు పెట్టి కూడానండి నీరు వరకు గొచ్చులు ఇవ్వకపోయాయి గారు, దోమల్లో చచ్చిపోతున్నాయి గారు, నీరు పోయి మార్గం చేయకపోతాయి గారు. ఈ భూమి మీద ఉండి కానీ మేము ఆత్మహత్య చేసుకోవడం. మురికి నీరు పోవడానికి మాకు 40 లక్షల రూపాయలు గ్రాండ్ అధికారులు అది ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అది పనులు స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళా హైకోర్టులో వేసి దాని పనులు ఆపడం జరిగింది. దీనివల్ల మా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. దోమలు ఎక్కువ విపరీత, ఎవరన్నా సంటి పిల్లలు అందులో వెళ్తే పడిపోతే ప్రమాదం జరిగే చోటు ఉంది. దీనివల్ల మేము ఎంతో దుఃఖపడుతున్నాం అండి. దాని గురించి ఇది పవన్ కళ్యాణ్ గారు అన్ని స్పందించి అధికారులతో మాట్లాడి ఈ నిలిపివేసిన పనులు మళ్ళీ స్టార్ట్ చేసి ఈ గోకోడ పంచాయతీని ఒక అభివృద్ధిగా చేయాలని మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలంలోని దారపల్లి కొండపైన పెద్ద పులి సంచరిస్తున్నందున పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలియజేస్తున్న ప్రత్తిపాడు సిఐ బి సూర్య అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం, తహసీల్దార్ ఎం సూర్యప్రభ, అటవీ శాఖ అధికారులు తెలిపారు. దారపల్లి సమీపంలోని ఖర్జూరపాలెం వేపకొండ వద్ద పులి సంచారం అటవీ శాఖ అధికారులు ధృవీకరించిన నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు, ఆధునిక సాంకేతికతతో పులి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బురదకోట, దారపల్లి, మిర్తువాడ అనేవి ఈ విలేజెస్ కి సంబంధించిన ఈ విలేజెస్ లో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలర్ట్ మెసేజ్ ఇచ్చింది. ఏంటంటే ఈ విలేజెస్ ఏరియాలో కొండల ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఆ విలేజెస్ అన్ని తిరిగి అందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఎవరూ కూడా ఈ ఫీల్డ్ ఏరియాలోకి పనుల నిమిత్తం పొద్దునే 2 గంటలకి 3 గంటలకి నీళ్లు పెట్టుకుందాము, మేత వేసుకుంటా వెళ్ళాలి, మొక్కలు కోసుకోవాలి, లేకపోతే గడ్డి కోసుకోవాలని చెప్పి చాలా మంది వెళ్తూ ఉంటారు మీకు తెలియకుండా. వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా మేము చెప్పే వరకు కూడా విచ్చలవిడిగా ఫీల్డ్ ఏరియాలోకి వెళ్ళడానికి మీ పనులు మీరు చేసుకోకండి. అందరూ కూడా ఊళ్ళోనే ఉండండి. అది కూడా డే టైం కదా, అది రాదు, నైట్ టైం వస్తుంది కాదు. ఆ పులికి ఏమీ తెలియదు కాబట్టి డే టైం అన్నా రావచ్చు, నైట్ టైం అన్నా రావచ్చు. అట్లాగే యూత్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకుందాం, లైక్లకి షేర్లకి అని చెప్పి సెల్ఫీలు తీసుకుందాము, ఎలా ఉందో చూద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి లేదు. ఎక్కడైనా ఇన్ కేసు అది సంచరిస్తుందని మీకు తెలిస్తే కనుక వెంటనే పోలీస్కి 112కు డైల్ చేయండి, లేదా మాకు చెప్పండి, లేదా విఆర్ఓ గారికి చెప్పండి. దాని యొక్క పాదముద్రికలు ఎక్కడన్నా కనిపిస్తే కనుక మీకు ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము చెప్పే వరకు కూడా ఎవరు కూడా ఫీల్డ్ ఏరియాలోకి వెళ్ళకండి. పనుల నిమిత్తం సింగిల్ గా వెళ్ళి చేసుకోవడం, గడ్డి కోసుకుని అటువంటి అయితే మాత్రం అనుకోకుండా వచ్చిందంటే ఆ ఇబ్బంది మనమే ఫేస్ చేస్తాం. కానీ ముందస్తు చర్యలో భాగంగా మేము వచ్చి మీకు చెప్తున్నాము. ఓకేనా, అందరికీ థ్యాంక్ యూ. ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు రాయవరం మండలంలో 4 పరీక్షా కేంద్రాల్లో జరిగే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ వై సూర్యనారాయణ తెలిపారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇమేజ్ న్యూస్ కు ఎంఈఓ వివరించారు. నమస్కారములు. నా పేరు వై సూర్యనారాయణ, రాయవరం మండల విద్యాశాఖ అధికారి. ఈ నెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు రాయవరం మండలంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది. 4 కేంద్రాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయవరం నందు 184 మంది విద్యార్థులు, సాయితేజ విద్యానికేతన్ రాయవరం నందు 200 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పసలపూడి నందు 159 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెల్లూరు నందు 127 మంది విద్యార్థులు పరీక్ష రాయటం జరుగుతుంది. ఈ విద్యార్థులందరూ కూడా ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఏ విధమైన మానసిక ఆందోళనకి గురి కాకుండా చక్కటి వాతావరణంలో పరీక్ష రాయడానికి మండల విద్యాశాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈ ఏర్పాట్లలో భాగంగా వెలుతురు, వాటరు, శానిటేషను, వాష్రూమ్స్, పరిసరాల పరిశుభ్రత అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా ఏ విద్యార్థికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మెడికల్ సపోర్ట్ కూడా సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగినది. విద్యార్థులు ఒక అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుని చక్కగా
పరీక్ష రాసుకోవడానికి పరీక్ష ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష జరుగుతుంది. అయితే విద్యార్థులు ఒక అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేటట్టుగా తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థులకి సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థి పరీక్ష రాయడానికి సహకరించవలసిందిగా తల్లిదండ్రులందరికీ కూడా మనం చేస్తున్నాం. విద్యార్థులు ఎవరైనా బస్సు మీద ప్రయాణం చేయదలిస్తే వారు హాల్ టికెట్ చూపించి బస్సులో పరీక్షా కేంద్రాల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎవరైనా పబ్లిక్ కూడా ఏ విద్యార్థి అయినా పరీక్ష రాయడానికి హాజరైనప్పుడు ఆ విద్యార్థిని లిఫ్ట్ ఇచ్చి పరీక్ష కేంద్రానికి చేర్చవలసిందిగా పబ్లిక్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయనగరం దత్తాసాయి సమర్థ పీఠాధిపతి శ్రీ శ్రీ సాయి సుందర్ మహారాజా మంగళవారం మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వీరికి అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం అందించారు. అనంతరం దుస్సాలువలతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలవరం జిల్లాలోని రాజవొమ్మంగి మండలంలోని 19 పంచాయతీలలో పల్లె పండుగ 2025-26 కార్యక్రమం కింద ఎన్ఆర్జీఎస్ నిధులతో పశువుల కోసం నీటి తొట్టెలు నిర్మించారు. అయితే ఈ తొట్టెలు అసంపూర్తిగా నాసిరకంగా నిర్మించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సరైన పద్ధతిలో నిర్మాణం చేయకుండా నాసిరకంగా నిర్మించడం వల్ల నీరు లీక్ అవుతుందని వారు తెలిపారు. మొదటి దశలో ఒక్కొక్క తొట్టికి 33,000, రెండో దశలో 38,000 నిధులు విడుదలైనప్పటికీ కొన్ని తొట్టెలకు కుళాయిలు లేకపోవడం, మరికొన్నింటికి నేమ్ బోర్డులు లేకపోవడం గమనార్హం. కాంట్రాక్టర్లు లాభాల కోసం మాత్రమే ఈ నిర్మాణాలు చేశారని, పశువుల దాహం తీర్చే ఉద్దేశం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇక అధికారులు తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలవరం జిల్లా రాజం మండలంలో 19 పంచాయతీలకు గాను పల్లె పండగ 2025-2026 సంవత్సరానికి గాను పశువుల నీటి తొట్లు అయితే నిర్మించడం జరిగింది. ఏ అయితే నీటి తొట్లు ఉన్నాయో అవి అసంపూర్తిగా నిర్మాణం జరిగిందని చెప్పుకోవాలి. కొన్ని తొట్లు బీటలు బారిపోయి నీళ్లు లీక్ అయిపోవటం, కొన్ని తొట్లు ఎత్తుగా కట్టేయడం, ఇటువంటి జరగడం వల్ల ఎండాకాలం స్టార్ట్ అయ్యి సుమారు నెలన్నర కావస్తున్నా సరే నీటి తొట్టుల దగ్గర నీళ్లు లేకపోవడం, పశువులు నీటి తొట్టుల దగ్గరకు వచ్చి చూసి వెళ్ళిపోవటం, వెనుదిరిగి వెళ్ళిపోవటం, ఇటువంటివి జరుగుతున్నాయి. సుమారు కొన్ని నీటి తొట్టుల్లో అయితే నేమ్ బోర్డులు రాయకపోవడం, అలాగే ట్యాపులు వేయకపోవడం, బోర్కి పక్కన ఉన్నప్పటికీ కూడా ట్యాపులు లేకపోవడం, అసంపూర్తిగానే నిర్మించారనేసి చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఈ నీటి తొట్లు ఎన్ఆర్జీఎస్ ద్వారా నిర్మించడం అనేది జరుగుతుంది. కానీ ఏ అయితే నీటి తొట్లు ఉన్నాయో ఆ నీటి తొట్లు ఎవరు మెయింటెనెన్స్ చేస్తున్నారనేది ఎవరికి కూడా తెలియట్లేదు. అటు అధికారులకు కానీ ఇటు ప్రజాప్రతినిధులకు కానీ తెలియకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. వీటిపై సంబంధిత మన పోలవరం జిల్లాకి ఎవరైతే ఇన్ఛార్జిగా కలెక్టర్గా ఉన్నారో వారు వీటిపై తగు చర్యలు తీసుకుంటారనేసి రైతులైతే ఓపాడడం జరుగుతుంది. నిజానికి పశువులు తొట్టుల దగ్గరకు వచ్చి నీటిని చూసి వెనుతిరగడం కూడా మనం ఇక్కడ వీడియోలో చూడడం జరుగుతుంది. కొన్ని నీటి తొట్లు అయితే చెత్త పేరుకుపోయినటువంటి ప్రదేశాల్లో నిర్మించడం జరుగుతుంది. ఆ నీటి తొట్టుల్లో కూడా చెత్తనే పేరుకుపోయే విధంగా పడేయడం జరుగుతుంది గ్రామస్తులు. వాటిపై తగు చర్యలు సంబంధిత అధికారులు తీసుకుంటారని మీడియా ద్వారా తెలపడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. నెల్లిమెట్లండి, మాది నంబర్తి పంచాయతీ. మాది నీలతోటలో నెల్లిమెట్ల గ్రామంలో కట్టారు. దోళ్ళకి పరిసరకం లేక మరి అడవులకి వెళ్ళిపోతున్నాయి.
వాటికి మరి పులు తిరుగుతుంది అంటున్నారు. వాటిని బారి నుంచి కాపాడినాక మనకి ఏదోటి అర్జెంటుగా మనకి నీళ్ళ తోటలకి కొద్దిగా మరి నింపులాగా చేయండి. మాకి ఈ నీళ్ళ తోటలు కట్టించిన అధికారులు కూడా నాకు కొద్దిగా వెంటనే దీనికి ప్రతిఫలంగా దీనికి స్పందించవద్దు అది చెప్తున్నామండి. పేరు పురుష వెంకటేశ్వర్లు. ఇలాగ తొట్లు కట్టారు కానీ నీళ్ళు లేవు. దానికి మీరైనా సహకరిస్తే ప్రభుత్వం వాళ్ళు. ధన్యవాదాలు. కాకినాడ నగరపాలక సంస్థ అందిస్తున్న త్రాగునీటి ప్రజలు వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సూచించారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతతో నీటిని వినియోగించాలని ఆయన పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని శాంతినగర్ ప్రాంతంలో కమిషనర్ సత్యనారాయణ పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. అనంతరం నందమూరి తారక రామారావు పార్కును కూడా ఆయన సందర్శించి అక్కడి నిర్వహణకు పరిశీలించారు. డివిజన్ పర్యటనలో భాగంగా త్రాగునీటితో కార్లను శుభ్రం చేస్తున్న వ్యక్తిని గుర్తించి కమిషనర్ తీవ్రంగా మందలించి సంబంధిత ఇంటి యజమానికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెచ్పివి వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలి. కాకినాడ రామారావుపేట యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ జోస్నా. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. రాజవమ్మంగి మండలంలో పశువుల నీటి తొట్ల నిర్మాణంపై గ్రామస్తుల ఆగ్రహం. For more updates, keep watching.